నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. క్యాడర్ అధినేత కామెంట్స్ తో అధికార కూటమి నుంచి అటాక్ కంటిన్యూ అవుతోంది. తప్పును తప్పు అనాల్సింది పోయి తప్పేముందని కవర్ చేయడంపై ఇప్పటికే రచ్చ అవుతోంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. జగన్ రప్పా రప్పా డైలాగ్ పై తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చిన సేనాని సినిమా డైలాగులను ఇంప్లిమెంట్ చేస్తామంటే తాట తీస్తామంటూ ఇచ్చిపడేశారు. రప్పా రప్పా డైలాగ్ ఇష్యూ ఎటు దారి తీస్తోంది? వైసీపీ క్యాడర్ ఓవర్ యాక్షన్ పై సర్కార్ యాక్షన్ ఎలా ఉండబోతోంది? జగన్ రప్పా రప్పా డైలాగ్ పై రచ్చ కంటిన్యూ. సినిమా డైలాగులు థియేటర్ వరకే బాగుంటాయన్న పవన్. అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిక. జగన్ వ్యాఖ్యల వెనుక ఉద్దేశమేంటో గుర్తించాలన్న పవన్. టీడీపీ జనసేన వ్యాఖ్యలకు వైసీపీ సోషల్ మీడియా రివర్స్ కౌంటర్. పుష్ప సినిమాలోని రప్పా రప్పా డైలాగ్ను సమర్థిస్తూ దానిని ఇమిటేట్ చేస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన కామెంట్స్ పై ఇప్పుడు ఏపీలో పెద్ద రచ్చే నడుస్తోంది. ఓ మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతోన్న జగన్ నేరస్తులను, నేర స్వభావాన్ని వెనకేసుకుని వస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్ వ్యాఖ్యలపై టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే ఘాటుగా రియాక్ట్ అయ్యారు. రప్పా రప్పా నరుకుతా అనడం సినిమా డైలాగ్ అంటూ తీవ్రంగా స్పందించిన చంద్రబాబు ఇలాంటి మానసిక స్థితి ఉన్నవారితో ప్రమాదమని చెప్పుకొచ్చారు. చట్టమంటే లెక్కలేనితనమా, సినిమాలో లాగా బయట నరికేస్తారా అంటూ ప్రశ్నించారు. అయితే జగన్ రప్పా రప్పా డైలాగ్ పై లేటెస్ట్ గా జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జగన్ పేరెత్తకుండానే సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. సినిమాలో చెప్పే డైలాగులు థియేటర్ల వరకే బాగుంటాయన్న పవన్. వాటిని ఆచరణలో పెడతాం, ఆ డైలాగులకు అనుగుణంగా ప్రవర్తిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. ఎవరైనా చట్టం, నియమ నిబంధనలను పాటించాల్సిందేనన్న పవన్ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ఇప్పటికే ప్రభుత్వం దిశానిర్దేశం చేసిందని తెలిపారు. అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడే వారిని ప్రజలు ఓ కంట కనిపెట్టాల్సి ఉందని పవన్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించదని పవన్ హెచ్చరించారు. అలాంటి వారిపై తప్పనిసరిగా రౌడీ షీట్లు తెరిచి అసాంఘిక శక్తులను అదుపు చేస్తామని తెలిపారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తామని బహిరంగంగా ప్రదర్శనలు చేసేవారిని కట్టడి చేయకపోగా వారిని సమర్థించేలా మాట్లాడే వారి మాటల వెనక ఉద్దేశమేంటో కూడా ప్రజలు గమనించాలంటున్నారు పవన్. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడడం కూడా నేరమే అని మరిచిపోవద్దంటూ కూడా జగన్ను హెచ్చరించారు పవన్. జగన్ పర్యటనలో క్యాడర్ అతిమీదే మొన్నటి నుంచే డిస్కషన్ నడుస్తోంది. అప్పటికే ఆ ప్లకార్డ్ను ప్రదర్శించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినా ఇవేమీ పట్టించుకోకుండా రప్పా రప్పా అంటూ సినిమా డైలాగ్ చెప్తూ ప్లకార్డు మీద అలా రాస్తే తప్పేంటంటూ జగన్ స్టేట్మెంట్ ఇచ్చారు. పైగా ప్లకార్డు ప్రదర్శించిన వ్యక్తి టీడీపీ కార్యకర్త అంటూ అతను కూడా టీడీపీ మీద కోపంతో ఆ డైలాగ్ రాసుకుని వచ్చారంటూ కూడా చెప్పుకొచ్చారు జగన్. ఈ కామెంట్స్ పై చంద్రబాబు, లోకేష్ తో పాటు మంత్రుల కౌంటర్ ఒకెత్తైతే పవన్ కళ్యాణ్ రియాక్షన్ వైసీపీ అధినేతతో పాటుగా ఆ పార్టీ శ్రేణులకు కూడా గట్టి హెచ్చరికలే జారీ చేశాయన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఇకపై జగన్ ర్యాలీలో గాని, సభల్లో గాని విద్వేషపూరితమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కూడిన ప్లకార్డులు పట్టుకోవడం గాని, ఆ తరహా నినాదాలు చేయడం గాని చేస్తే సహించేది లేదని కూడా పవన్ ఓ గట్టి వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి. జగన్ పేరును ఎక్కడా ప్రస్తావించని పవన్ జగన్ చేసిన అన్ని వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కౌంటర్ ఇచ్చారు. మరోవైపు టీడీపీ జనసేన విమర్శలపై వైసీపీ సోషల్ మీడియా కూడా అదే రేంజ్లో రియాక్ట్ అవుతోంది. జగన్ పర్యటనలో ప్లకార్డులు పట్టుకున్న వ్యక్తి టీడీపీ కార్యకర్త అని అతని పార్టీ మెంబర్షిప్ కార్డుతో సహా టీడీపీకి కౌంటర్ ఇస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ తో గతంలో వైసీపీ నాయకులను ఉద్దేశించి వాడిన సినిమా డైలాగులను కూడా కోట్ చేస్తున్నారు ఫ్యాన్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్. దీంతో రప్పా రప్పా డైలాగ్ పై రాజకీయ రచ్చ అంతకంతకు హీట్ పెంచుతోంది. ఈ ఇష్యూ ఎంతవరకు వెళుతుందో చూడాలి మరి.